ఇందాక పెద్దలు చెప్పినట్లుగా నా తల్లిదండ్రులు గాని నా కుటుంబ సభ్యులు గాని నేను గ్యాస్ బుక్ చేయడానికి ఏమాత్రం కారకులు కాదు. ఎందుకంటే రీఫిల్ చేసి గ్యాస్ బండ తయారు చేసిన వాడిని మనం మర్చిపోవచ్చు, కానీ ఆ గ్యాస్ని ఇంటికి డెలివరీ చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. అవునా? నేను గ్యాస్ బుక్ చేయగలనా లేదా నాకే నమ్మకం లేని రోజున నా దగ్గరున్న డబ్బులు గ్రహించి సబ్సిడీ ఎంత పడుతుందో లెక్క చెప్పి మా ఇంటికి గ్యాస్ డెలివరీ చేసి తను మాత్రం డెలివరీ డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడే, ఆయనెవరో మీకు తెలియాలి. ఒకప్పుడు బ్లాక్లో సిలిండర్లు అమ్ముకున్న అతన్ని మంచి డెలివరీ బాయ్గా చూడాలనుకున్నాను, కానీ డెలివరీ బాయ్ డబ్బులు తీసుకోకుండా కస్టమర్ల పట్ల దేవుడయ్యాడు. అతనెవరో తెలుసా? డెలివరీ బాయ్ రాజా. స్టవ్ కొంటేనే గాని గ్యాస్ కనెక్షన్ ఇవ్వని ఈ రోజుల్లో ఆ గ్యాస్ని ఇంటి వరకు తీసుకొచ్చి డెలివరీ డబ్బులు తీసుకొనిదే నా రాజా. మనం గ్యాస్ కట్టే ట్యాక్స్ అంతా ఆయనకే చెందాలి. గ్యాస్ మీద పెంచే ప్రతి రూపాయి ఆయన అకౌంట్లోకే వెళ్ళాలి. ఈ గ్యాస్ కనెక్షన్, ఈ గ్యాస్ స్టవ్ అన్నీ ఆయన నాకు పెట్టిన భిక్ష. సబ్సిడీ తరపున పడే డబ్బులు డెలివరీ బాయ్స్కి ఇవ్వడమే వాళ్లకు మనమిచ్చే గౌరవం. మీరు అనుమతిస్తే ఇప్పటివరకు నాకు పడిన సబ్సిడీ డబ్బు ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన ఇక్కడే ఉన్నారా అమ్మా? ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. సబ్సిడీ 100లో పడేది కదా, రూపాయల్లో పడుతుంటే తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. డెలివరీ బాయ్ రాజా, సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లో పడాలనుకుంటున్నాను. మీరిక్కడున్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. దయచేసి వేదిక మీదకి రండి. వెళ్ళు రాజా, వెళ్ళు 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 రాజా, వెళ్ళు వెళ్ళు.